అమ్మ, ధర్మము అంటే బాధ్యత. ఎవరి బాధ్యతను వారు నిర్వహిస్తూ ఉండడమే ధర్మం. దాన్ని స్వధర్మము అంటారు. స్వధర్మము అంటే భగవంతుడు మనకి ఏ బాధ్యతలైతే అప్పగించాడో, ఏ బంధాలనైతే కలిపాడో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పాడో, వీటన్నిటిని క్రమం తప్పకుండా వాటికి భంగం కలగకుండా ఆచరించడమే ధర్మము, ధర్మాచరణం. ధర్మము అంటే అది ఏదో ఒక పెద్ద కొండని భయపడాల్సిన పని లేదు. నీకు ఒక ధర్మాన్ని అప్పచెప్పాడు, ఆ ధర్మాన్ని ఆచరించు. ఒక రైతు కుటుంబంలో రైతు పొలం దున్నాలి, దున్ని పంటలు గింజలు వేసి పంట పండించాలి. ఆయనకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ ఇంట్లో ఉన్న స్త్రీ భార్య చేసి పండించాలి. ఇది ఎవరికి ఉన్న ధర్మం వారు. ఇలా వ్యాపారస్తులు ఎవరైనా సరే వారికి ఏ ధర్మం అయితే అప్పగించబడిందో దాన్ని జవాబుదారీతనంతో బాధ్యతతో నిర్వహించాలి. బాధ్యత ఉండాలి, జవాబుదారితనం కూడా ఉండాలి. జవాబుదారితనం అంటే ఏంటి? నీవు చేస్తున్న పని సరి అయినదా కాదా, నువ్వు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అని ఎవరికి చెప్పాలి? భగవంతుడికి జవాబుదారితనం. జవాబుదారితనం అనేది మన భగవంతుడికి చెప్పాలి, ఆయనకి తెలియాలి. బాధ్యత అనేది కుటుంబం తెలియాలి. అదేవిధంగా కుటుంబంతో కుటుంబం ఒకదక్కడే లేదు, ఊరిలో ఉన్నాం అంటే సమాజంలో ఉన్నాం. సమాజానికి కూడా మన యొక్క చేస్తున్న పని ధర్మబద్ధం అయి ఉండాలి. అందరూ కూడా చాలా ధర్మాత్ముడు, చాలా చక్కగా తన వరకు తను పని చేసుకెళ్తాడు, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోడు. ఇలా అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం ధర్మాన్ని ఆచరించడం అనేది చాలా కష్టమైన పని. కొన్ని సందర్భాల్లో అది అదుపు తప్పే స్థితి కూడా ఉంటుంది. అధర్మం చేయాల్సి వచ్చినప్పుడు బాధపడాలి. తప్పనిసరి అంటే ఏదో ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు ఏదో కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పాలి. అధర్మంలోకి వెళ్ళాలన్నప్పుడు భగవంతుడి మీద భారం వేసి, తండ్రి ఇది నేను చేయటం లేదు, ఎవరు నన్ను ఇలా బలవంతం చేస్తున్నారు కాబట్టి చేయాల్సి వస్తుందని అలా చేయాలి. ఈ ధర్మం వలన పుణ్యపాపాలు వస్తాయి. మనం ధర్మం బాధ్యతతో జవాబుదారితనంతో ఆచరిస్తే పుణ్యం వస్తుంది. అలా కాకుండా జవాబుదారితనం లేకుండా, బాధ్యత లేకుండా, బాధ్యతలు విస్మరించి ఎవరినెత్తిన తోసేసేసి, భర్త చేయాల్సిన పనులు కూడా నువ్వే ఏగు అని భార్యకి చెప్పేసేసి, నువ్వే భరించని భార్యతో చెప్పేసి భర్త ఈ వ్యసనాలకు లోనైతే అది అధర్మం కదా, అది పాపం. అది పాపం లెక్కలో పడిపోతుంది. చేయాల్సిన పనులు సరైన సమయంలో చేస్తూ ఉంటే అది పుణ్యం. ఇది పుణ్యం. ఈ రెండు కూడా పాపపుణ్యాలు. పాపపుణ్యాలు దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసే ధర్మ కార్యక్రమాల మీద, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. తల్లి, ఇప్పుడేం నీ సందేహం తీరిందా అని అడిగారు సత్యనిష్ఠుడు. గురువుగారు, మీరు చెప్పింది సబబుగానే ఉంది, నేను నా బాధ్యతలు నిర్వహిస్తాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. ఓం నమో నారాయణాయ నమః.